ఈరోజు కార్యక్రమంలో భాగంగా 6th వార్డ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొగ్గుల స్వప్న సురేష్ గారితో ఉన్నాము. అక్కడ గతంలో మీరు నామినేషన్ వేశారు, పరాజయం పాలైనా కూడా ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఈసారి కూడా నామినేషన్ వేశారు, ఇంటింటి గడప గడపకు తిరుగుతున్నారు. ఓటర్ల నుంచి ఏ విధంగా స్పందన లభిస్తుంది? లాస్ట్ టైం నేను గజ్వేల్ పట్టణంలో వార్డు మెంబర్గా నామినేషన్ వేశాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఓటమి పాలయ్యాను. నేను చాలా సంవత్సరాల నుండి గజ్వేల్ పట్టణంలో ఉన్న మా వార్డులో ప్రజల సమస్యలు, ప్రజల మంచి చెడు అన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండి, వాళ్ళ ఆడపడుచుగా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తున్నాను. కాబట్టి అందరూ ఈసారి నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తున్నారు. కేసీఆర్ గారు నా మీద నమ్మకంతో నాకు ఈసారి అవకాశం ఇచ్చారు. మన బీఆర్ఎస్ పార్టీ నుండి నాకు బీఫామ్ ఇచ్చి నా మీద నమ్మకంతో ప్రోత్సాహం చేశారు. మా వార్డులోని సభ్యులు, మా వార్డులోని ప్రజలు కూడా నేను వాళ్ళు ప్రతి సమస్యలో వాళ్ళు విన్నట్టే ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నాను. లాస్ట్ 2 years నుండి వచ్చిన కాంగ్రెస్ మా వార్డులో ఉన్న రోడ్లను, చిన్న చిన్న రోడ్లు, సీసీ రోడ్లు అసంపూర్తిగా అలాగే వదిలిపెట్టారు. కేసీఆర్ గారు వచ్చినప్పుడు మా వార్డు సీసీ రోడ్లు కానీ, కొన్ని మంచినీటి సమస్య కానీ అన్ని పరిష్కరించారు. కాబట్టి ఈసారి కూడా కంపల్సరీ కేసీఆర్ గారినే గెలిపిద్దామని మా వార్డు సభ్యులందరూ కోరుకుంటున్నారు. మీరు ప్రచారం ఇద్దరే చేస్తున్నారు, ఎంతో కష్టపడి శ్రమించి ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుండి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి అంటే, నాకు తెలిసిన ప్రకారం కనుక చూస్తే ఈ వాటిలో మామూలుగా మూలలు చూసినా కానీ సీసీ రోడ్లు అంత లేవు. దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఈ యొక్క స్టూడియో గారికి నా యొక్క శుభాభివందనలు. ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే, గజ్వేల్ పట్టణం అభివృద్ధి అంటేనే కేసీఆర్ అంటేనే అభివృద్ధి. ఎందుకంటే గజ్వేల్ పట్టణంలో మంచినీటి కరకట అనేది చాలా ఘోరంగా ఉంటుండే. మరి అలాంటి మంచినీటి సమస్య నుంచి కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథతో ఇంటింటికి నీటి సప్లై కార్యక్రమం కానీ, 24 గంటల కరెంటే కానీ, నాణ్యమైన కరెంటే కానీ, మరియు రైతులకు 24 గంటల కరెంటే కానీ, మరి రైతులకు ఏ సబ్సిడీ ఎరువులే కానీ, మరి రైతులకు ఈ యొక్క రైతు బంధే కానీ, రైతు బీమాయే కానీ, ఇలాంటి కార్యక్రమాలలో కేసీఆర్ గారి పేరు తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా నోటి కొనియాడుతున్నారు. ఇలాంటి తరుణంలో మా గజ్వేల్ పట్టణంలో 6వ వార్డులో గత 2 సంవత్సరాలుగా వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన పారిశుద్ధ్యం కానీ, మౌలిక సదుపాయాలు కల్పించకుండా గాలి కొలిసిన పరిస్థితి ఉంది. మున్సిపల్ వ్యవస్థ అనేది చిన్నాభిన్నమైపోయింది. మున్సిపల్ కార్మికులకు జీతాలు లేని పరిస్థితి వచ్చింది. మా వార్డులో ఖచ్చితంగా మా వార్డులో అయితే ప్రతి రోడ్డు చెడిపోయింది. ఎక్కడో విద్యుత్ స్తంభాలు కరెంట్స్ అక్కడ రావడం లేదు, లైట్లు వెలగడం లేదు. మంచినీటి సమస్య మరీ కొద్ది రోజైతే పాత ఎండాకాలం వస్తే మళ్ళీ పాత సమస్య వస్తుందని భయపడుతున్నారు మహిళా మనులు. మరి ఇవన్నిటినీ ప్రశ్నించే గొంతు ఒకరు ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మా వెన్నుదండే ఉండి మమ్మల్ని గెలిపిస్తానని, 6వ వార్డు నుంచి స్వప్న సురేష్ని గెలిపిస్తామని, ప్రతిసారి కూడా సమస్యలలో మేము ముందుండి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క ఆదరణ మాపై అమితంగా ఉంది. మా మీద నమ్మకంతో ముందుకు పంపిస్తున్నారు. అదేవిధంగా ఈసారి మాకు పార్టీ అధిష్టానం కేసీఆర్ గారు మమ్మల్ని గుర్తించి మా యొక్క పనులను మెచ్చి మమ్మల్ని పిలిచి బీఫామ్ అందజేసి, మీరు ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ తరఫున పోటీలో ఉండమని మమ్మల్ని ఆశీర్వదించి పంపాడు. ఆయన యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన యొక్క మాటను మేము ఎప్పుడు తూచా తప్పకుండా పాటించుకుంటూ ప్రజా అభివృద్ధిలో, ప్రజాక్షేమం కోరి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ, మరి 6వ వార్డులో
రోడ్లు సరిగా సీసీ రోడ్లు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లను కంప్లీట్ చేయడం కానీ, అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీని కంప్లీట్ చేయడం కానీ, అసంపూర్తిగా ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను సరిచేయడం కానీ, అదేవిధంగా మహిళా మనులకు ఎవరికైతే పింఛన్లు సరిగా రావడం లేదో వాళ్ళని గుర్తించి వారికి సరి అయిన సలహా ఇవ్వడము, వారికి పింఛన్లు వచ్చే విధంగా చేయడము, అదేవిధంగా 50, 60, 55 సంవత్సరాలు దాటినటువంటి వారి వృద్ధాప్య పింఛన్ కూడా చాలా మంది రావడం లేదు. మరి వారిని కూడా గుర్తించి వారికి ప్రోత్సహించి వారి పేరు నమోదు చేసి వారికి పింఛన్ వచ్చే విధంగా చేయడం కానీ, అదేవిధంగా గజ్వేల్ చుట్టుపక్కల ఉన్నటువంటి రింగ్ రోడ్డు 240 కోట్ల ఖర్చుతో ఈ యొక్క రోడ్డును కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. అసంపూర్తిగా ఉన్న 1% ఒక 10 మీటర్ల జాగా 10 మీటర్ల రోడ్ను కంప్లీట్ చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దాని ద్వారా ప్రతి ఒక్క హెవీ వెహికల్స్ అంటే పెద్ద పెద్ద వెహికల్స్ రవాణా వెహికల్స్ అన్ని కూడా పెద్ద పెద్ద లారీలు అవన్నీ కూడా గజ్వేల్ రోడ్ల గుండా పోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మరి అలాంటివి చేయకుండా కేవలం ఎలాంటి మౌలిక సదుపాయాలు దెబ్బతినమే కాకుండా మౌలికంగా ఎలాంటి మున్సిపాలిటీలో ఎలాంటి ఆమోదం తెలిపని పనులకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు కొబ్బరికాయ కొట్టుకుంటూ మేము రోడ్డు చేస్తామంటున్నారు. ప్రోటోకాల్ కూడా పాటించడం లేదన్న. మా గజ్వేల్ ఉమ్మడి ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు గజ్వేల్ లోకల్లో ఉంటాడు. వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రోటోకాల్ లేకుండా కొబ్బరికాయలు కొట్టుకుంటూ ప్రజలను మోసపూరితం వాగ్దానాలు ఇచ్చుకుంటూ మళ్ళీ ఓట్లు వచ్చినాయి కాబట్టి ఆ ఓట్లు దండుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉంది, కానీ బీజేపీ ఎంపీ గారు రఘునందన్ రావు అన్నారు, కానీ గజ్వేల్ కి ఇంతవరకు ₹1 చేసిన దాఖలాలు పోలేదు. కొన్ని వేల కోట్లతో అభివృద్ధి చెందినటువంటి గజ్వేల్ పట్టణం ఈ రోజు 2 సంవత్సరాల నుంచి నీరు గారిపోతుంది. మరి ఇలాంటి తరుణంలో ప్రజలందరూ కూడా ముక్కుమ్మడిగా ఒకటే మాట మీద ఉన్నారు, కేసీఆర్ అంటేనే కారు గుర్తు అంటే కేసీఆర్, అభివృద్ధి అంటేనే కేసీఆర్. కాబట్టి ఎలక్షన్లు ఎన్నికలు ఏ ఉన్నా కూడా కారు గుర్తుకు ఓటు వేయడం తథ్యం. ఈ గజ్వేల్ మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరడం తథ్యమని మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ పేరుపోయిన ధన్యవాదాలు. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కూడా గజ్వేల్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ప్రజలు తెలియజేస్తున్నారు. అభివృద్ధి కంటకులైనటువంటి కాంగ్రెస్ పరిపాలనను ఎండచూపే విధంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం తథ్యం. అయితే జనరల్ గా ఎప్పుడైతే మున్సిపాలిటీ ఎలక్షన్ స్టార్ట్ అవుతుందో ప్రతిపక్ష నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు ప్రొసీడింగ్ ఉందా లేదని సెకండరీ అయితే ప్రతిదానికి సీసీ రోడ్లు శంకుస్థాపన చేస్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? మంచి ప్రశ్న వేశారండి. అయితే జనరల్గా ఏ వర్క్ శాంక్షన్ అయినా కూడా, ఏ వర్క్ కోడ్ చేసినా కూడా ఖచ్చితంగా ఒక పంచాయతీరాజ్ నుంచి కానీ ఆర్ఎండ్బి నుంచి కానీ ప్రొసీడింగ్ వస్తుంది. ప్రొసీడింగ్ తర్వాత దాన్ని టెండర్ చేస్తారు. టెండర్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ పేరు రాస్తుంది అన్ని. ఈయన కాంట్రాక్టర్ అప్పుడు వచ్చి కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో ఉన్న లోకల్ నాయకులతో కొబ్బరికాయ కొట్టి జరుగుతుంది. అది ప్రోటోకాల్ నాయకులే. కానీ గజ్వేల్ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ అయినటువంటి వంటేరి యాదవరెడ్డి గారు ఎమ్మెల్సీ, ఆయన పదవి 6 సంవత్సరాలు ఉంది. ఆయన పిలుపు లేకుండా, ఆయనకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ఎలాంటి ప్రోటోకాల్ లేని వ్యక్తి మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి మా పార్టీ శాంక్షన్ చేసి డబ్బులని కొబ్బరికాయ కొడుతున్నారు. నిజంగా ఆలోచించాలి. మనం తెలిసిన వాళ్ళం, సరే తెలియని వాళ్ళకు ఓటు దండుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ తెలిసిన వాళ్ళు ఆలోచించాలి. ఒక ప్రొసీడింగ్ లేదు, ఒక మున్సిపల్ అధికారులు లేరు, ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటి నాయకులు రాలేదు. ఎవరు రాకుండా కొబ్బరికాయ ఉండడం అనేది ఇది ఎంత నీచమైన చర్య అంటే, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వం ఎవరు నడిపిస్తారో వాళ్ళకి ఇది తలమానికి ఏంటంటే తలదిశ అంటే విషయం. ప్రోటోకాల్ ఏంది ఎట్లా చేస్తారండి? ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ శాఖాపరమైనటువంటి ఉద్యోగులు ఉంటారు. వాళ్ళు వచ్చి దాని గురించి ఎంక్వైరీ చేస్తారు, దాని గురించి తెలియజేస్తారు. ఇంత రోడ్ అయింది, ఇంత ఎస్టిమేషన్ అయింది, ఇంత కాంట్రాక్ట్ అయింది, ఇంత శాంక్షన్ అయింది, ఇంత అమౌంట్ వస్తుందని దానికి ఎస్టిమేషన్ ఏది లేదు. 18 కోట్లతో మాకు వచ్చేసింది, మేము కొబ్బరికాయ కొడుతున్నామని చెప్తారు. ఎంతవరకు సమంజసం? ఇది కేవలం వాళ్ళు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బాపతు కాబట్టి వాళ్ళు కేవలం అభివృద్ధి పనుల పేరు చెప్పి ఓట్లు దండుకోవడానికి వస్తున్న నాయకులు. వాళ్ళ మాట నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు తిరగబడతారు. ప్రజల గొంతుకై మేము ఖచ్చితంగా
మా యొక్క వాయిస్ వినిపిస్తాం మున్సిపాల్లో. అదేవిధంగా ఇంకో చిన్న సమస్య, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి 6వ వార్డులో, ఈ 6వ వార్డు అనేది ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు ఉంది. ప్రజ్ఞాపూర్ మొత్తానికి రోడ్డుకు 2 వైపులా ప్రజ్ఞాపూర్ ఉన్నా కూడా రేషన్ షాపులు అనేటి కంప్లీట్ గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వైపు పోతుంటే కోదండరాంపల్లి అటుదిక్కు మాత్రమే రేషన్ షాపులు 4 ఉన్నాయి, అటే ఉన్నాయి. ఈ రోడ్డు డివైడ్ అయిన తర్వాత మహిళా మనులు, చిన్న పిల్లలు ఎవరైనా దాటాలంటే ఎక్కడైతే రోడ్ డివైడర్ ఉందో అక్కడ దాకా పోయి దాటాల్సి వస్తుంది. కాబట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రేషన్ షాపులు అన్ని ఒక దగ్గర ఉండడంతో ఇక్కడ ఉన్న జనం ప్రజలు కూడా అక్కడ దాకా వెళ్ళి ఆ యొక్క రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను కౌన్సిల్ అయిన మా భార్య కౌన్సిల్ అయిన తరుణం ఎంబడే ఖచ్చితంగా అక్కడి నుంచి 2 షాపులు ఈ రోడ్డుకి ఇటువైపులా రైట్ సైడ్ వైపులా ప్రజ్ఞాపూర్ వైపు మార్చిపిచ్చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొన్ని రోడ్లు ఢిల్లీలో చిన్న రోడ్లు, సీసీ రోడ్లు పెండింగ్ లో ఉన్నాయి. కేసీఆర్ హయాంలో 1000 కోట్లకు అభివృద్ధి చెందింది. లాస్ట్ మూమెంట్ లో 10% మిగిలిపోయినాయి. అవి కూడా ఖచ్చితంగా ఈ మార్చి బడ్జెట్ లో, వచ్చేటువంటి బడ్జెట్ లో ప్రజ్ఞాపూర్ ద్వారా ఈ యొక్క సీసీ రోడ్ల, చిన్న సీసీ రోడ్ల కార్యక్రమాన్ని సంపూర్ణ చేసుకుంటానని నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా కబుర్లు చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ప్రజలు లేరని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రజలకు మీరేం చెప్తారు? సార్ కేసీఆర్ గుర్తు కార్ గుర్తుకు ఓటు వేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను ఇదే వార్డులో 6వ వార్డులో ఉండి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి తెలుసుకుంటాను. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను నేను ఇన్ని సంవత్సరాలు తెలుసుకొని నేను వారి వెన్నంటే ఉన్నాను. ఇప్పుడు నన్ను అధిక మెజారిటీతో గెలిపిస్తే వారి సమస్యలను నేను వాళ్ళ ఆడపడుచులా వాళ్ళ వెన్నంటే ఉండి వారి సమస్యలను తీర్చుతాను.